మనం ఇప్పుడు లేటెస్ట్గా అందుతోంది. అంటే ప్రమాదం జరిగిన వెంటనే జరిగిన విజువల్స్ అసలు మనకేమైనా కనిపిస్తుందా ఒకసారి చూడండి. నిప్పు తప్ప అక్కడ అగ్గి తప్ప అసలు ఏం కనిపించట్లేదు. 2 వెహికల్స్ సంబంధించి జస్ట్ వెహికల్స్ యొక్క ఆ షేప్ కనిపిస్తోంది. బస్సు అలాగే నిలబడి ఉంది. బస్సు పూర్తిగా కాలిపోతుంది, తగలబడిపోతుంది. అండ్ టిప్పర్ లారీ అటు బోర్లా పడి ఉంది రైట్ సైడు, అది కూడా పూర్తిగా తగలబడిపోతుంది. టైర్లు అసలు ఏ పార్ట్ కూడా అక్కడ వదలకుండా. సో ఇంత ఘోర ప్రమాదం, దీన్ని బట్టే మనం చూసి అర్థం చేసుకోవచ్చు ఇదెంత భారీ ప్రమాదం, ఎంత ఘోర ప్రమాదం అనేది. అయితే ఈ స్థాయిలో ఎందుకు ఇలా జరిగింది? వాటి 2 వేగాలు అలా ఉన్నాయా, లేకపోతే తప్పు ఎక్కడ జరిగింది? ఎదురెదురుగా వస్తున్నాయని మాత్రం ఇప్పుడు పోలీసులు మనకు అందిస్తున్న ప్రాథమిక సమాచారం. ఎదురెదురుగా వస్తున్న ఒక కంకరతో ఉన్న టిప్పర్ అండ్ ప్రయాణికులతో ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 2 ఢీకున్నాయి. ఈ స్థాయిలో మంటలు చెలరేగాయంటే ప్రమాదం తాలూకు తీవ్రత ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఆ విజువలే మనం చూస్తున్నాం. అక్కడ పూర్తిగా 2 తగలబడిపోతున్నాయి. మంటల ధాటికి అక్కడ ఉండే వాళ్ళు ఎక్కడి దాకా వచ్చి చూస్తున్నారు. కనిపించట్లేదు విజువల్స్ లో మనకి క్లియర్ గా. ఆల్రెడీ లైట్ వచ్చింది, మరీ అంత చీకటిగా లేదు. తెల్లవారుజామునో చీకటో అర్ధరాత్రిలో అంటే టిప్పర్ని గమనించకపోయి ఉండొచ్చు. ఖచ్చితంగా ఏం జరుగుంటది అనేది మాత్రం అనుమానం వ్యక్తం అవుతోంది. బికాస్ అంటే టిప్పర్ డ్రైవరా లేదంటే బస్సు డ్రైవరా ఇద్దరు చూసుకోలేదా, అతివేగంతో వెళ్ళారా అనేదే డౌట్స్. చీకట్లో జరిగింది అని చెప్పడానికి మాత్రం అవకాశమే లేదు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. కొంచెం అటు ఇటుగా, బట్ అది ఒక్కసారి పైన మనం ఆ పొగలు చూస్తున్నాం, కింద మంటలు చూస్తున్నాం. ఇంత ఘోరంగా జరిగింది అని అంటే సో ఇక నష్టం ఏ స్థాయిలో ఉంటుందో తలుచుకుంటేనే భయం వేస్తుంది. సో ప్రమాదంలో 12 మందికి గాయాలైనట్టుగా తెలుస్తుంది. 10 మంది సజీవ దహనమైనట్టుగా ఇప్పటికే సమాచారం ఉంది మనకు. సో మృతులంతా కనిగిరి, పామూరుకు చెందిన వరకు గుర్తించారు. ఎందుకంటే బస్సు కూడా హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తుంది కాబట్టి. అండ్ ఇంకా విషయం ఏంటంటే 1 గంట, హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్లోగా వాళ్ళు గమ్యస్థానాలు చేరుతారు, వాళ్ళ ఇల్లు క్షేమంగా చేరుతారు. అంటే రాత్రంతా వాళ్ళు ప్రయాణంలో ఉన్నారని అర్థం. సో అంతలోపు ఇంత దారుణం జరగడం విషాదం. హైదరాబాద్ పూర్ వెళ్తుంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. చీమకుర్తి నుంచి కంకర తీసుకొస్తుంది ఒక టిప్పర్. 2 ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఆ స్పీడ్కి ఒక్కసారిగా మంటలు ఏర్పడి 2 వాహనాలు దగ్ధమైపోవడం చూస్తున్నాం. అది హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్కు సంబంధించిన బస్సు. అందులో సుమారు 40 మందికి ప్రయాణికులు ఉన్నట్టుగా సమాచారం. అందులో అదృష్టవశాత్తు 12 మంది చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. కానీ 10 మంది లేదా అంతకు పైగా సజీవదహమైనట్టుగా గుర్తిస్తున్నారు. సో ఎందుకు ఇలా జరిగింది? ఆ టైంలో అసలు అంత స్పీడ్గా 10 మంది చనిపోయేంతగా ఏం జరిగింది? ఎందుకు వాళ్ళని సేఫ్గా ఉంచలేకపోయారు? ఎందుకు వాళ్ళు బయటకు రాలేకపోయారు? అసలు ఇందులో తప్పు ఎక్కడుంది? ఇటు లారీ డ్రైవరా, టిప్పర్ డ్రైవరా, లేకపోతే అటు బస్సు డ్రైవరా? అసలు ఆ డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇవన్నీ మనకు కొద్దిసేపట్లో తెలుస్తుంది. కానీ అక్కడికి వచ్చిన స్థానికులు అండ్ పోలీసులు అయితే వెంటనే హుటాహుటిన గాయపడ్డ వారిని దగ్గరనే మార్కాపురంలో ఉన్న